హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు మోనక్కాయంత ముసలమ్మ. ఈ కథ చిన్నప్పుడు అందరూ వినే ఉంటారు. తెలియని వాళ్ళకి సరదా సరదా కదా, తెలిసిన వాళ్ళకి చిన్నప్పటి జ్ఞాపకం. ఏమంటారు? ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఉంది. ఆ మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారం ఉంది. ఆ బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళాన్ని పగలకొట్టేసి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్కి ఫోన్ చేసి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపు వేసుకుని వచ్చి లవంగంత లాఠీ తీసుకుని దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారాన్ని ఇచ్చేస్తాడు. కథ కంచుకి మనం ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? ఇంతకీ మీకు నా కథలు నచ్చుతున్నాయో లేదో కూడా చెప్పాలి. మరి కథ నచ్చితే రేటింగ్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి. అంతేకాదు, నాకు మీ విలువైన సలహాలు కూడా కావాలి. ఇస్తారు కదూ? ఓకే ఫ్రెండ్స్, మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? Keep listening Telugu stories and follow me. Bye.